నీకు నీ పుత్రుల వివాహం పట్ల కాస్తైనా చెంతున్నట్లు లేదు? ఏమిటి మీరనేది స్వామి? నేను స్వయంగా ఈ విషయం తమతో చర్చించానే. అది నిజమే, కానీ మరి ఆ చర్చ మరుగున పడిపోయింది. లేదు, నేను మరువలేదు. నాకు తెలిసిందల్లా తమరి ఇచ్చ లేకుండా ఏమీ జరగదని. తమరు కోరుకోవాలే కాని అప్పటిదాకా మన పుత్రుల వివాహపు చర్చ కేవలం చర్చగానే మిగులుతుంది. కాస్త ఆలోచించు. నాకిష్టం లేకుంటే, కోరికే లేకపోతే మళ్ళీ ఈ విషయం చర్చిస్తానా? భక్తవత్సలుడు పరమశివునికి జయము, పార్వతీదేవికి జయము. ప్రణామం పరమేశ. ప్రణామం పార్వతీదేవి. రండి రాజా. దేవర్షి నారదుల ప్రేరణ వల్ల స్వార్థ చింతతో వచ్చాను ప్రభు. వచ్చిన పనేమిటో చెప్పు విశ్వరూప. సర్వజ్ఞులకు ఉద్దేశం చెప్పాలా ప్రభు? నా ఇద్దరు పుత్రికలు బుద్ధి సిద్ధి, వీరి బాధ్యత నుంచి విముక్తి కోరి వచ్చాను ప్రభు. ఎవరికి ఒప్పగించదలిచావు వీరి బాధ్యతను? ప్రభు తమకు, పార్వతీదేవికి తమ పుత్రులకు భార్యలుగా చేసి. నీ నిర్ణయం ఏదో చెప్పుదేవి. నిర్ణయించే అధికారమంతా తమరిదే. కాని నాకీ ఇద్దరి కన్యలు నా పుత్రవధువులేని అనిపిస్తున్నారు. అంటే నా నిర్ణయం ఏమిటో నీవు వినకుండానే నిర్ణయించేశావన్నమాట. ఈ ఇద్దరు కన్యలను నీ పుత్రులకు భార్యలుగా చేసుకోవాలని. రాజా, తమరు నిశ్చింతగా తిరిగి తమ భవనానికి వెళ్ళండి. సమయం రాగానే తమకు శుభ సమాచారం లభిస్తుంది. ప్రభు, ధన్యుణ్ణయ్యాను. ప్రణామం పరమేశ. ప్రణామం పార్వతీదేవి. మాతాపితలకు ప్రణామం. మంగళమస్తు. ఇందాకనే ఇక్కడ మీరిరువురూ చూసిన కన్యలే మాకు కాబోయే పుత్రవధువులు. కానీ వివాహానికి ముందు మీ ఇద్దరు వివాహానికి మీరు యోగ్యులని నిరూపించుకోవాలి. అంటే మీరు మేమిద్దరం వివాహానికి యోగ్యులం కామంటారా? లేదు లేదు గణేశ, అలానే కాదు. మీ తండ్రి గారి అభిప్రాయం గ్రహించు. వివాహానికి ముందు మీరిద్దరూ భూమికి ప్రదక్షిణం చేసి రావాలి. ఎవరు భూమికి ప్రదక్షిణం చేసి ముందుగా తిరిగి వస్తే వారి వివాహం ముందు జరుగుతుంది. మేము ఆలోచిస్తున్నాం ఎవరి వివాహం ముందు జరపాలా అని. చివరికి ఇదే ఉపాయం అనిపించింది. పితాశ్రీ, నేను ఇంతకు ముందే చెప్పేశాను, వివాహం అంటే నాకు ఇష్టమే లేదని. వివాహం ఇష్టమని చేసుకోరు నాయనా కార్తికేయ. ఏమైనా చేసుకోవాలా చేసుకోకూడదా అని నిర్ణయించే అధికారం సంతానానికి ఏమీ ఉండదు. ఆ సర్వాధికారాలు తల్లిదండ్రుల వద్దనే సురక్షితంగా ఉంటాయి. అందువల్ల మీరు కేవలం తల్లిదండ్రుల ఆజ్ఞనే పాటించాలి. తమరి ఆజ్ఞ మాత. గణేశ, నేను నీకు మూషిక వాహనం ప్రసాదిస్తాను. దానిపై నీవు కార్తికేయుడితో పాటు భూమికి ప్రదక్షిణం చేసిరా. గణేశయ్య, తమరి ఈ మూషిక వాహనం అన్న కార్తికేయుని వాహనం మయూరంతో ప్రదక్షిణ పరుగులో గెలుపును సాధించలేదు. అయితే ఓ పని చెయ్యండి, తమరి పోటీలో పాల్గొనకండి. ఓడానని ఒప్పేసుకోండి. విజయం నిశ్చయంగా ఇక కార్తికేయుందే అవుతుంది. నా అంతటి నేనే ఈ పోటీ మానుకుందామని ఆలోచిస్తున్నాను. జరిగే నష్టమల్లా నా వివాహం పెద్దన్నయ్య కార్తికేయుని వివాహానికి పిమ్మట జరుగుతుంది. అయితే సమస్య ఉంది. తల్లిదండ్రుల ఆజ్ఞను నేను మీరలేను. అందువల్ల ఈ ప్రదక్షిణపు పోటీలో పాల్గొనడం నాకు తప్పనిసరి.
పెద్దన్నయ్య, శుభముహూర్తం సమీపించింది. ప్రదక్షిణ సమయం వచ్చేసింది. ఇక మనం భూమికి ప్రదక్షిణం చేయడం ప్రారంభించాలి. అవును, ఇక అనవసర జాప్యం ఎందుకు? గణేష, భూమికి ప్రదక్షిణం ప్రారంభించే ముందు మనం మన మాతాపితల ఆశీర్వాదాలను పొంది రావాలి. అవును పెద్దన్నయ్య, తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందకుండా ఆరంభించే పనులన్నీ కూడా చివరకు దుఃఖాంతాలే అవుతాయి. అందువల్ల తల్లిదండ్రుల ఆశీర్వాదం మనం పొందవలసిందే. పద. माता गौरी पिता शंकर जय जय गौरी शंकर। కుమార కార్తికేయునికి జయమో, కుమార కార్తికేయునికి జయమో, కుమార కార్తికేయునికి జయమో, భగవాన్ భోలా శంకరునికి జయమో, పార్వతీ మాతకు జయమో। ఏమైంది గణేశయ్య? నందన్నయ్య, నన్ను ఈ మూషికం భూప్రదక్షిణం చేయించగలదా? తమరి నొసట రాసి ఉంటే జరుగుతుందేమో. మీరు కార్తికేయ సోదరుని ఓడించగలరేమో. ఏ మూషికరాజా, నన్ను మోసుకు వెళ్ళగలవా ప్రదక్షిణానికి? గణేశయ్య, దీన్ని అడుగు. కుమార కార్తికేయుని మయూర వాహనం కన్నా వేగంగా పోగలదా లేదా అని. ఇది కదలనే లేకపోతే వేగంగా ఎలా వెడుతుంది? అది అసంభవమే. కానీ గణేశ, పోటీ ప్రారంభమైంది. కార్తికేయుడు వెళ్ళిపోయాడు. తమరింకా ఇక్కడే ఉన్నారు. ఇంకా ఆలస్యం జరిగితే తమరు పోటీలో నెగ్గలేరు మరి. లేదు నందన్నయ్య, లేదు. విజయం నాదే అవుతుంది. నారాయణ నారాయణ. అభినందనలు కుమార కార్తికేయ, అభినందనలు. ఓ, దేవర్షి నారదులా? అభినందనలు ఎందుకు దేవర్షి? భూప్రదక్షిణపు పోటీలో విజయం సాధించారు కదా, అందుకే. ఇంకా జయాపజయాల నిర్ణయం ఎక్కడైంది? పోటీ జరుగుతోంది కదా. నారాయణ నారాయణ. ప్రత్యక్షంగా కాకున్నా పరోక్ష రూపంలో నిశ్చయమైపోయింది కుమార. ఇక గణేశుడు ఆ మూషిక వాహనంపై ఎక్కి మిమ్మల్ని ఏ విధంగా ఓడించగలుగుతాడు? ఆ మూషికం పెళ్లి నడకలెక్కడా, తమ మయూరపు వాయువేగమెక్కడా? భారీ శరీరం కలిగిన ఆ లంబోదరుడు గణేశుణ్ణి మరి ఆ మూషికం ఎంత దాకా, ఎక్కడి దాకా మోయగలుగుతుంది? నారాయణ నారాయణ. తమరు విజయులైపోయినట్టే కుమారా. కానీ నేను అలా అనుకోను దేవర్షి. చేదు నిజం అంగీకరించాలంటే కాస్త వ్యవధి కావాలి కుమారా. తమకు గణేశుడంటే ఎంతో ప్రేమ ఉంది. మీ విజయం, అతడి పరాజయం మీకు అవి నచ్చేవి కావు. కానీ ప్రదక్షిణలో తమరి విజయం పూర్వనిశ్చిత సత్యమే. నారాయణ నారాయణ. నిజం చెప్పాలంటే దేవర్షి, నాకు ఈ విజయమూ వద్దు, వివాహమూ వద్దు. నేను మాతాపితల ఆజ్ఞ వల్ల ఈ పోటీలో పాల్గొన్నాను. తమరైతే మాతాపితల ఆజ్ఞను గౌరవిస్తారు. వివాహం మానేసి బాలబ్రహ్మచారి అవుతానని అంటారు. ఈ రెండూ ఒకేసారి ఎలా చేస్తారు? నారాయణ నారాయణ. తమరెలా చేస్తారు కుమారా? తమరే నాకు మార్గదర్శకులు దేవర్షి. నేను ఈ రెండు పనులను సమస్య లేకుండా ఎలా పూర్తి చేయాలి? దీనికి ఒకటే మార్గం. చెప్పండి, ఏమిటది? తమరి పోటీలో పరాజితులు కావాలి. అందుకుగాను తమరు కైలాసం ఆలస్యంగా చేరండి. అంటే మీ వేగాన్ని బాగా తగ్గించుకోవాలి మీరు. దానితో గణేశునికి విజయం నిశ్చితమవుతుంది. నేను కోరేది అదే.
గణేశుడు విజయుడై అతని వివాహం జరగాలి. అది నిశ్చయమే. అంటే అంటే ఇదే కుమారా, విధి విధానం ప్రకారం రాజా విశ్వరూపుని పుత్రికలు బుద్ధి సిద్ధుల వివాహం గణేశుడితో రాసిపెట్టి ఉంది. నారాయణ నారాయణ. బుద్ధితో సిద్ధితో వివాహమా? అవును కుమారా, బుద్ధితో సిద్ధితో. నారాయణ నారాయణ. బుద్ధి సిద్ధిల వివాహం గణేశుడితోనా? గణేశయ్య, తమరు చెప్పనే లేదు. తమరు విజయం ఎలా సాధిస్తారో? విజయం సాధించాలంటే పృథ్వీకంతటికి ప్రదక్షిణం చేసి ముందుగా రావాలి. అంటే భూప్రదక్షిణం. అవునవును, అలాగే అనుకున్నారు. అనుకున్నటువంటి సత్యాన్ని సత్యంగా మార్చడానికై నన్ను ఏకాంతంగా ఆలోచించనేనంతన్నయ్యా. ఇదే నేను చేసే విన్నపం. తమరు వెళ్ళండి. ఏమిటాలోచిస్తున్నావు గణేశ? పుత్రుని లోకమంతా తన మాతాపితలలోనే ఇమిడి ఉంటుంది. ఇది కూడా నిజమే. సంతానానికి ఈ ప్రపంచంతో సంబంధం మాతాపితల వల్లనే ఏర్పడుతుంది. మాతాపితలే సంపూర్ణ ప్రపంచం. శాస్త్రాల్లో మాతని పృథ్వీ అని, పితని ఆకాశమని వర్ణించారు. ఏది ఏమైనా గణేశ, భూప్రదక్షిణం చెయ్యడం నీ వల్ల కాదు. అందుచేత ప్రాయశ్చిత్త రూపంలో నీ మాతాపితలకు ప్రదక్షిణం చేయడమే నీకు ఉచితం కాగలదు. మాతాపితలకు చేసే ప్రదక్షిణమే భూప్రదక్షిణానికి సమానం. వెళ్ళు గణేశ. కుమార గణేశుడికి జయము. గణేశయ్య, మీరు విజయులై తిరిగి వచ్చారు. మరి మీ ముఖంపై ఈ విషాదం ఎందుకని? లేదు నందన్నయ్య, నేను విజయునై తిరిగి రాలేదు. నాకు జయధ్వానాలు చెయ్యకండి. పార్వతీమాత ఎక్కడుంది? వారిప్పుడు తమ గదిలో ఉంటారు. వెళ్ళి ఆమెకు చెప్పండి, ఆమె పుత్రుడు గణేశుడు వెంటనే ఆమె దర్శనం కోరుతున్నాడని, ఆమెను శీఘ్రమే విచ్చేయమని. అలాగే గణేశయ్య, వస్తాను. ఓ ప్రభు, ఇప్పుడు తమరి లీల నాకు అర్థం అవుతోంది. ఇప్పుడు ఇక నేను చేయవలసిందల్లా మీరు కోరినదే. అలా చేయడం తప్ప మరో మార్గం లేదు కదా. నేను చేస్తున్న వాటన్నిటికీ పూర్తిగా నేనే బాధ్యుణ్ణి కాను. జరుగుతున్నదంతా కూడా తమరి ఇచ్ఛా లీలల ప్రకారమే జరుగుతోంది. గణేశ, నీవు పృథ్వీ ప్రదక్షిణ చేసి ఇంత శీఘ్రంగా ఎలా వచ్చావు? భూమికి ప్రదక్షిణ చేయడం నా వల్ల కాదమ్మా. నా మాతాపితల ఆజ్ఞను అవహేళన చేసినందువల్ల నేను ప్రాయశ్చిత్తం చేసుకోదలిచాను. ఈ ప్రాయశ్చిత్తం తమరి క్షమాభిక్ష వలనే పూర్తవుతుందమ్మా. దయచేసి తమరు పితాశ్రీ సరసన కూర్చోండమ్మా. జై పరమేశ, జై శివశంకర, హర హర మహాదేవ. జయము భక్తవత్సలునికి, జయము శివశంకరునికి, హర హర మహాదేవ. ప్రణామాలు స్వీకరించండి స్వామి. మీ సమాధి భంగం అయ్యింది. అందుకు మమ్మల్ని క్షమించగోరుతున్నాం. కానీ మీరు మేల్కొనటం అవసరమే. నీ అభిప్రాయం చెప్పు దేవి. అభిప్రాయం అయితే పుత్రుడు గణేశుడు చెప్తాడు. మాతా గౌరీ పితా శంకర, జయ జయ గౌరీ శంకర.
శంకర మాతా గౌరీ పితా శంకర జయము జయము గౌరీ 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 శంకర. నీ సంగతి ఏమిటో చెప్పు పుత్ర. ఆ సంగతి పుత్రుడిదే కాదు, తండ్రిది కూడా. కాని చెప్పవలసింది పుత్రుడే. చెప్పు, ఏం చెప్పదలుచుకున్నావు? అదే శాస్త్రాలలో చెప్పిన ప్రకారం మాతను పృథ్వీగాను పితను ఆకాశంగాను అనుకోవాలి. నేను నా మాతాపితలకు 3 ప్రదక్షిణాలు పూర్తి చేసి భూప్రదక్షిణం చేసిన దానికన్నా ఎక్కువ పుణ్యం పొందగలిగాను. మాతాపితలను మించిన వారు లేరు. పిల్లలకు ప్రపంచం అంటే ఏమిటో మాతాపితలే చెబుతారు కదా. వారికన్నా ఎక్కువ శ్రేష్ఠులు, పూజ్యులు, మాంజులు వేరెవరూ ఉండరు. వారే పిల్లలకు యావత్ ప్రపంచమును. వారికి ప్రదక్షిణాలు చేయడం అంటే భూమికి ప్రదక్షిణాలు చేసినట్లే. గణేశ, నీ బుద్ధి కుశలత ప్రతిభ చూసి మేం ప్రసన్నులమయ్యాం. నీవు నీ చతురతతోటి కార్తికేయుణ్ణి పరాజితుణ్ణి చేశావు. ఇప్పుడు నువ్వు ముందుగా వివాహం చేసుకోవడానికి అర్హుడవయ్యావు. పితాశ్రీ, పెద్దన్నయ్య కార్తికేయుణ్ణి ఓడించగలుగుతానని నేను కలలో కూడా అనుకోలేదు. తనకన్నా పెద్దల్ని ఓడించగలుగుతామనుకునే వారిని విజయమెప్పుడూ వరించదు కదా. తమరు చెప్పారని నేను పోటీలోనైతే పాల్గొన్నాను. కానీ పెద్దన్నయ్య కార్తికేయుడు ఓడటం నాకేమీ ఇష్టం లేదు. తమరి ఆజ్ఞ వల్ల ప్రదక్షిణాన్ని ముగించేందుకు మాత్రమే నేను నా మాతాపితలకు ప్రదక్షిణం చేశాను. పితాశ్రీ, కార్తికేయుడు నాకన్నా పెద్దవాడు. వివాహం ముందుగా అతనికే జరగాలి. దీని నిర్ణయం అయితే కార్తికేయుని ద్వారానే జరుగుతుంది. తమరి ఆజ్ఞ. నేను పెద్దన్నయ్య కార్తికేయునికై నిరీక్షిస్తాను. ఓం నమో భగవతే రుద్రాయ. శివే భక్తి శివే భక్తి భక్తిర్ శివే శివే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. కార్తికేయుని ప్రణామం స్వీకరించండి మునివర్య. యశస్వీ భవ. శివభక్తిని, దానితో పాటు వైదిక ధర్మాన్ని ప్రచారం చేస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోవడానికి వచ్చావని తెలుసుకుని సంతోషించాను. నా మాట తప్పక నిలబెట్టుకుంటాను మునివర్య. కానీ ఇప్పుడు నేను తమరి దర్శనం కోసమని వచ్చాను. మాతాపితల ఆజ్ఞ ప్రకారం భూప్రదక్షిణం చేయ బయలుదేరాను. ఈ కార్యం పూర్తవగానే నేను తమ వద్దకు తిరిగి వస్తాను. తక్కిన నా కర్తవ్యాలు పూర్తి చేసుకుంటాను. మాతాపితల ఆజ్ఞతో ప్రదక్షిణకై వెడలిన వాడవు వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఈ ఆశ్రమానికి వచ్చావే? నేనేమీ ఆజ్ఞను ఉల్లంఘించలేదు మునివర్య. భూమికి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మార్గంలో తమ ఆశ్రమం కనబడితే తమని దర్శిద్దామనే ఆశ మదిలో కలిగింది. దర్శనం సత్యమే, కానీ దర్శించే ఆశ సత్యం కాదు. ఈ రాకకు అన్య కారణాలు ఉన్నాయి. అవును మునివర్య, అన్య కారణాలు ఉన్నాయి. ఏమిటి? భూమికి ఈ ప్రదక్షిణ నాకు మా తమ్ముడు గణేశుడికి మధ్య ఒక పోటీ. నా తమ్ముణ్ణి నేను ఓడించి విజయుణ్ణి కాదల్చుకోలేదు. ఏ? అలా గనక జరిగితే ప్రపంచంలో ఎప్పటికీ అగ్రజుని పెద్దరికం గురించి సామాన్య జనుల విశ్వాసం సడలుతుంది. జగతి విశ్వాసం పొందటానికై నీవిలా పోటీలో పొందగలిగే విజయాన్ని కోల్పోతావా? జగతి విశ్వాసం పొందటం కన్నా పెద్ద విజయం ఏముంటుంది మునివర్య? దాని ముందు తక్కినవన్నీ కూడా తుచ్చమే. అది నిజమే, ఎప్పటికీ నిజమే. యశస్వీ భవ. పరమానందంగా ఉంది. ఏ శివభక్తిని, వైదిక ధర్మాన్ని ప్రచారం చేయదలుచుకున్నావో
వాటి సారం నీ జీవితంలో నిండిపోయింది. నీ ఉద్యమంలో తప్పక సఫలత సాధిస్తావు కార్తికేయ. సెలవివ్వండి మునివర్య. గణేశుడు నాకై వేచి ఉంటాడేమో. ప్రణామం. గణేశయ్య, శాంతించండి, శాంతించండి. కార్తికేయుడు వచ్చేస్తాడు. వచ్చేస్తాడులే, కానీ ఇది ఉచితమేనా? అనుచితం ఏం జరిగింది? నేను తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి భూప్రదక్షిణను తగ్గించేశాను. ఇది ఉచితమంటావా? తమరే స్వయంగా అన్నారుగా గణేశయ్య, మాతాపితలు అందరికన్నా మిన్నని, వారికి ప్రదక్షిణ కూడా శ్రేష్టము, ఎంతో ఉచితము కాగలదు. అలాగే అనుకునేవాణ్ణి. మీరు అనుకుంటారు, కానీ పెద్దనయ్య కార్తికేయుడు కూడా అలాగే అనుకుంటాడా? ఆయనకది నచ్చకపోవచ్చు కదా. ఇలా ఆలోచిస్తే మనసుకు వ్యధగా ఉంది. ఎందుకు నచ్చకపోవాలి? తమరిద్దరి సోదరుల మధ్య గాఢ ప్రేమ ఉంది. తమరు చేసిన ఈ పనికి ఆయన చింతిస్తాడని ఆలోచిస్తూ తమరు వ్యధ చెందడం వ్యర్థమే. అయినా నేను ఆయన్ని క్షమాపణ అడిగి తీరుతాను. దేవి పార్వతి, నేటి గణేశుడి తెలివితేటలు అతడి ఉజ్వల భవిష్యత్తుకు మచ్చుతునకలు. నిశ్చయంగా గణేశుడు లోకాలకు పూజ్యుడవుతాడు. గణేశుడే కాడు, కార్తికేయుడు కూడా జ్ఞానం, ధర్మం వంటి విషయాల్లో అగ్రగణ్యుడే. అతడు కేవలం ఋషులు మునుల యొక్క సాంగత్యం కోరడమే కాకుండా వారతడి ఉపదేశం వినాలని ఉవ్విళ్ళూరుతారు. తన మాతాపితలంటే అతడి మదిలో ఆదరము, గౌరవం ఉంది. తన తమ్ముడు గణేశుడంటే గాఢమైన ప్రేమ ఉంది. నాకు అనిపిస్తున్నది ఏమిటంటే, గణేశుడికి విజయం కలిగించాలనే తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడేమో. నీవంటున్నది నిజమే కావచ్చును. కార్తికేయుడు తిరిగి వచ్చేదాకా ఇప్పుడు ఆ విషయం గురించి నిశ్చయంగా ఏమీ చెప్పలేము. గణేశుడు అతని కోసమే నిరీక్షిస్తున్నాడు. గణేశయ్య, అడు చూడు, కార్తికేయుడు వచ్చేసాడు. శివనందనుడు కుమార కార్తికేయునికి, శివనందనుడు కుమార కార్తికేయునికి. గణేశ, నీవు నాకన్నా ముందే భూమికి ప్రదక్షిణ చేశావని నాకు పరమానందంగా ఉంది. ఈ విజయానికి అభినందనలు. విజయం ఏమిటి? అభినందనలు ఎందుకు? నాకు సిగ్గుగా ఉంది. క్షమించగోరుతున్నాను. ఎందుకంటే మూషికమేమో. మొదట మాతాపితలను దర్శించి వారి ఆశీస్సులను పొందాలి. ఆ పిమ్మట ఈ విషయం చర్చిద్దాం. పద. శివనందనుడు కుమార కార్తికేయునికి. అడిగో, కార్తికేయుడు కూడా వచ్చేశాడు. వారిద్దరూ ఇటుగానే వస్తున్నారు. అవును, జయధ్వానాలు వినవస్తున్నాయి. ఇంకా వీరి వివాహం గురించి తమరు తప్పక ప్రకటించాలి. దేవి, నా కోరికల్ని పుత్రులపై రుద్దడం మంచిది కాదు. అలా అంటున్నారేం స్వామి? పుత్రుల వివాహాలు మాతాపితల ఇచ్ఛానుసారమే జరుగుతాయి. అవశ్యం జరగాల్సిందే. కానీ కార్తికేయుడు తనకు వివాహమే ఇష్టం లేదని ప్రకటించాడు కదా. అతడు ధర్మకార్య, లోక కళ్యాణ తత్పరుడు. శివనందనుడు కుమార కార్తికేయునికి, గౌరీపుత్రుడు గజానన గణేశునికి, పరమశివుడు గౌరీ శంకరులకు. మీరిరువురు భూప్రదక్షిణలో విజయులయ్యారు. గణేశుడు తన బుద్ధి కుశలతతో మాతాపితలకు ప్రదక్షిణ చేసి భూప్రదక్షిణ పుణ్యాన్ని పొందగలిగాడు. కార్తికేయుడేమో భూప్రదక్షిణ చేసి మాతాపితల ఆజ్ఞను పాటించాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రా నారద, నీవెప్పుడు సమాచారం తీసుకొస్తావు. నేడు సమాచారం వినివెళ్ళు. పరమేశ, ఏమిటా శుభ సమాచారం? కైలాసం నుంచి వెలువడబోతున్నట్టిది మాకు వినిపించండి.
గణేశుడు కార్తికేయుడు ఇద్దరు భూమికి ప్రదక్షిణ చేసి విజయులై తిరిగి వచ్చారు. నిస్సందేహంగా శుభ సమాచారమే. పోటీలో ఇద్దరూ విజయులవటం జగత్తికే శుభ సందేశం. శుభ సందేశం అంటావా నారదా? మాత, మామూలుగా పోటీల్లో ఈర్ష్య, అహంకారం, ద్వేషము చోటు చేసుకుంటాయి. కానీ ఈ పోటీ జగతిలో తప్పక నిలిచిపోతుంది. స్కందకుమార కార్తికేయుడు మందగతిలో తన వాహనం మయూరమెక్కి వెళ్ళాడు గణేశుడు విజయుడవ్వాలని. గణేశుడేమో విజయం లాభించాలని కోరక మాతాపితల ఆజ్ఞను నిర్వర్తించడం కోసం మాత్రమే మాతాపితలకు ప్రదక్షిణ చేశాడు. మాత, ఈ ఆదర్శ స్పర్ధ ప్రపంచానికి ఒక శుభ సందేశాన్ని ఇస్తోంది. పోటీ గనక సద్భావనతో జరిగితే ఇరుపక్షాలు సంతుష్టులు, విజయవంతులు కాగలరు. నారద, నీవు సమాచారాన్ని శుభ సందేశం చేసేశావు. నారాయణ నారాయణ. చెయ్యడం మానడం అనేవి నారదుడెలా చేయగలడు పరమేశ్వర? ఇదంతా తమరి లీలయే. సాత్విక గుణ సంపన్నులైన తమరి ఇద్దరి పుత్రులు తప్పక అభినందనీయులే. కానీ వారి మాతాపితలైన మీరు కూడా అభినందనీయులే. నీ అభినందనలు ఇప్పుడే చెప్పేయకు నారదా. మేము త్వరలోనే ఇద్దరి వివాహము చేదలిచాం. అప్పుడు చెప్పు నీ అభినందనలు. నేను వీరిద్దరికీ కన్యలను చూసేశాను. పరమేశుని ఇచ్చానుసారం విశ్వరూప మహారాజుకు తమ సందేశాన్ని అందజేశాను. ఆయన తన పుత్రికలతో సహా ఈ విషయం విన్నవించడానికి ఇక్కడికి వచ్చారు కూడా. మాత, పరమేశ, తమరికి ఆలస్యం చేయరాదు. నేను శీఘ్రమే తమరి నిర్ణయం గురించి ఆయనకు చెబుతాను. వద్దు దేవర్షి, వద్దు. అది అసంభవం. అసంభవమా? నారాయణ నారాయణ. కైలాసపు పుణ్యధరిత్రిపై శక్తి రూపిణి పార్వతీమాతకు ముల్లోకాల అధిపతి భక్తవత్సలుడు పరమేశ్వరుని గుణసంపన్న పుత్రుడు కుమార కార్తికేయునికి అసంభవమేమిటి? ఈ సత్యం శక్తిని సామర్థ్యాన్ని పరిచయం చేస్తుంది దేవర్షి. కానీ వివాహ విషయం ఎంతో భిన్నమైనది. వివాహం చేసుకోరాదనే నిర్ణయం నేను ఇంతకు ముందే స్పష్టం చేశాను. ఈ విషయంలో మరి నన్ను బలవంతం చేయకపోవడం నాకు మంచిది. ఇక నన్ను దక్షిణ క్షేత్రం వెళ్లేందుకు అనుమతించండి. అప్పుడు నేను అగస్త్యమునికిచ్చిన మాటను నిలబెట్టుకోగలుగుతాను. పెద్దన్నయ్య కార్తికేయ, తమరు వివాహం చేసుకోకపోతే నేను కూడా ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను. నీవెందుకు వివాహం మానివేయడం? తమరు నేను అడిగేది అదే. నేను ఎన్నో మార్లు స్పష్టం చేశాను. నేను ధర్మాన్ని, శివభక్తిని ప్రచారం చేసే పని పూర్తి చేయాలి. నా జీవితపు ఉద్దేశము, మార్గము వేరు. వివాహం వాటికి అడ్డొస్తుంది. కానీ నీకు అటువంటిదేమీ లేదు కదా. నీవిక వివాహం చేసుకోవలసిందే. గణేశ, మనం కార్తికేయుణ్ణి వివాహానికి బలవంత పెట్టలేము. స్థితి స్పష్టమే. ఇక నీవు వివాహం చేసుకుతీరా. మేము విశ్వరూపునికి మాట ఇచ్చేశాం. ఇక బుద్ధి సిద్ధిల వివాహం గణేశుడితోటే చెయ్యాలి. నారద, నీవు విశ్వరూపుని వద్దకు వెళ్ళి ఆయనకు తెలియజేయి. వివాహానికి సన్నాహాలు ఆరంభించమని. కార్తికేయ, నీవు గణేశుడి వివాహం అయ్యాకనే దక్షిణానికి వెళ్ళగలవు. తమరి ఆజ్ఞ మాత. నేను గణేశుడి వివాహం అయ్యాకనే దక్షిణానికి వెళ్తాను. అంటే గణేశుని వివాహానికి శుభారంభం శుభకరమేనన్నమాట, మంగళకరమేనన్నమాట. అనండి మంగళమూర్తి గజానన గణేశుడికి, మంగళమూర్తి గజానన గణేశుడికి. శ్వేతాంగో సరనేత్రహస్తి వదన కంఠే చ ముక్తావళీ దేవానాం ప్రముఖోస్తి శంకరసుతో షట్చంద్రవచ్ఛాంతిదః
विघ्नानां प्रतिकार कार्य कुशल चासीनमु शासनो सोयात गणनाथ भार्य यमने भूयाच सन्मंगलम्। स्वर्गंगा सुरभिश्च दैव ततरु सूर्याच भा कौमुदी सिद्धिं पुण्य विवाह कार्य परका दृष्ट्वा च सम्मोहिताः तद्वद् बुद्धि विवाह कार्य करणे मज्जन्ति दिग्देवताः इत्थं सिद्धि सुबुद्धिदन्ति यमने कुर्वन्तु वो मंगलम्। నారాయణ నారాయణ. వచ్చిన భక్తులారా, జాగ్రత్తగా వింటే మీకే లాభం. గణేశుడు పరమేశ్వరునికి పార్వతీమాతకు పుత్రుడవటం వల్ల విఘ్నహర్త సుఖకర్త అని తెలుసు కదా. కానీ అతడి వివాహం జరిగాక ఆయన శక్తి సామర్థ్యాల్లో వృద్ధి కలిగింది. ఎందుకంటే అతడితో పాటు ఉన్నారు బుద్ధి, సిద్ధి. ఎవరైనా భక్తులు గణేశుడితో పాటు బుద్ధిని, సిద్ధిని కూడా ఆరాధిస్తే వారికి బుద్ధి సిద్ధియే కాక వృద్ధి, వైభవం, ఐశ్వర్యం అన్నీ ప్రాప్తిస్తాయి. అందువల్ల ఓ భక్తులారా, భక్తి శ్రద్ధలతో నాతో పాటు ఉచ్చరించండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జయ గౌరీ శంకర. జయ గౌరీ శంకర. తేజస్వి యశస్వి భవ. యశస్వి భవ. మీ ముగ్గురికి నా శుభాశీస్సులు. లోక కళ్యాణం కావిస్తూనే ఉండండి. నేను ఇంకా తల్లిదండ్రుల ఆశీస్సులు పొంది దక్షిణ దిశగా పయనిస్తాను. మాతాశ్రీ, పితాశ్రీ, తమరి ఆజ్ఞ, ఆశీర్వాదము కోరుతున్నాను. తమరు తమ అన్నగారిని దక్షిణ దిశగా వెళ్లకుండా ఆపటం లేదే? ఆయనను ఆపి లాభం లేదు. దక్షిణమే ఆయన కర్మక్షేత్రం. ఆయన అక్కడికి వెళ్ళి ధర్మానికి, భక్తికి నవీన సాంప్రదాయం నెలకొల్పుతారు.
అక్కడ ఆయన తక్కిన దేవతల కన్నా ఎక్కువ పూజ్యులవుతారు. ఆరుముఖం, షణ్ముఖం, సుబ్రహ్మణ్యం ఇత్యాది పేర్లతో దక్షిణ వాసులు ఆయనను పూజిస్తారు.